ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు ఉన్నారు. అక్షయ తృతీయ గురించి డీటెయిల్గా కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు గురువుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. గురుగారు శ్రీమాత్రేనండి. గురుగారు, అక్షయ తృతీయ రాబోతుంది. అవునండి. బయట బంగారం షాపులు కావచ్చు, అందరూ కూడా మ్యాండేటరీ చేస్తారు, మంచి మంచి ఆఫర్లు ఇస్తున్నారు. మీరు ఖచ్చితంగా బంగారం కొనాల్సిందే, లేదంటే నిజంగా మనకు కలిసి రాదేమో అనే భావనలు అయితే చాలా మంది ఉన్నారు. చాలా మంది అప్పు చేసి మరి బంగారం కొంటున్నారు. గురుగారు, మరి చాలా మంది స్తోమత ఉండదు, బంగారం కొనలేరు. మరి వాళ్ళు ఏం కొనాలి, ఎటువంటి దానాలు చేసుకోవాలి, ఆ రోజు ప్రత్యేకంగా లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు? మంచి ప్రశ్న, చాలా తప్పకుండా మీకు తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు, అలాగే ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు. అక్షయ తృతీయ, అసలు ఈ మాట యొక్క అర్థం ఏంటి, అక్షయ తృతీయ యొక్క పరమార్థం ఏంటో తెలుసుకుందాం. అక్షయము అంటే ఎప్పటికీ నాశనం లేనటువంటిది, ఎప్పటికీ తరగనటువంటిది, ఎప్పటికీ కూడా వృద్ధిలో తీసుకొని వచ్చేటటువంటిది అని అర్థం. అంటే తరగకుండా ఉండేటటువంటిది, ఎప్పటికీ మన జీవితంలో పెరుగుదలను ఎప్పటికీ పెరుగుతూ ఉండేటటువంటిది అక్షయము అని అర్థం. అంటే నాశనము లేనటువంటిది అని అర్థం. ఇక దానికి నాశనం ఉండదు, ఎప్పటికీ పెరగడమే కానీ తరగడం అనేటటువంటి ఉండదు. కాబట్టి దీనికి అక్షయ తృతీయ అని పేరు. ఈ యొక్క అక్షయ తృతీయ అనేటటువంటి రోజు ఏదైతే ఉంటుందో, ఇది జీవితంలో కొన్ని మంచి పనులు చేయడానికి, ఈ సమయంలో శాస్త్రంలో కొన్ని ఆధారాలు మనకు అంటే పురాణాలలో కానీ, శాస్త్రం నందు కానీ, సాంప్రదాయం నందు కానీ కొన్ని పద్ధతులు చెప్పారు. అక్షయ తృతీయ రోజున ఏం చేస్తే బాగుంటుంది, ఎలాంటి పద్ధతులు పాటిస్తే బాగుంటుంది, మనము లక్ష్మీదేవి యొక్క కటాక్షం పొందడానికి ఏదైనా ఒక పర్టికులర్ డే ఉంది అని అంటే కనుక అది అక్షయ తృతీయ అని చెప్పడం జరిగింది. అంటే ఆ జీవితంలో ఒక మనిషి ఆర్థిక అభివృద్ధిని పొందాలనుకున్నా, జీవితంలో డబ్బుని సంపాదిద్దామనుకున్నా, మన జీవితంలో డబ్బుకి కొరత ఉండకూడదు, డబ్బు జీవితంలో మన బ్రతికి ఉన్నంత కాలము మనకు డబ్బుకి కొరత ఉండకూడదు, లోటు ఉండకూడదు, అక్షయంలా పెరుగుతూనే పోవాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఎవరైనా సంకల్పం చేసుకుంటే అది అక్షయ తృతీయ రోజు చేసుకోవాలని శాస్త్రం అన్నారు. అక్షయ తృతీయ ఎందుకు ఇంత ప్రాధాన్యం? ఇది తరగనటువంటిది, ఎప్పటికీ కూడా జీవితంలో వృద్ధికరం చేసేటటువంటి తృతీయ అని చెప్పుకున్నాం, అక్షయ తృతీయ అని చెప్పుకున్నాం. ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే, ఈ అక్షయ తృతీయ అనేటటువంటి రోజున ఎన్నో రకాలైనటువంటి శుభాలకు నాంది పలికినటువంటి రోజు అక్షయ తృతీయ. అంటే ఒక రోజున, పర్టికులర్ రోజున ఏదైనా మనం పని ప్రారంభిస్తే ఆ పని వల్ల మనం జీవితంలో తారాస్థాయికి చేరుకున్నామంటే ఆ డేని మనం ఎప్పుడు కూడా మర్చిపోలేము. అలాగే పురాణాలలో, ఇతిహాసాలలో ఈ డేకి, అంటే ఈ అక్షయ తృతీయకు ఒక ప్రత్యేకమైనటువంటి రోజును సంతరించుకుంది. ఎందుకంటే ఈ అక్షయ తృతీయ రోజున కొన్ని ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు జరిగాయి, అలాగే లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కొన్ని కార్యక్రమాలు జరిగాయి, అలాగే జీవితంలో కృతయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగం ప్రారంభమైనటువంటి రోజు ఈ యొక్క అక్షయ తృతీయ అని చెప్పడం జరుగుతుంది. అలాగే మహావిష్ణు అవతారంలో పరశురామ అవతారము జరిగినటువంటి రోజు అక్షయ తృతీయ అని చెప్పడం జరిగింది. ద్వాపర యుగంలో కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గరికి వెళ్ళి పిడికెడు అటుకులు ఇస్తే సిరి సంపదలను పొందినటువంటి రోజు అని కూడా ఈ అక్షయ తృతీయ రోజు అనే కూడా మనకు ద్వాపర యుగంలో మనకు కొన్ని పురాణాల ప్రకారం తెలుస్తుంది. లక్ష్మీదేవి పుట్టినటువంటి రోజు అని కూడా మనకు శాస్త్రంలో తెలియజేయడం జరిగింది. అలాగే ఈ అక్షయ తృతీయ బంగారం ఎందుకు కొంటున్నారంటే, బంగారం పుట్టినటువంటి రోజు అక్షయ తృతీయ. అంటే బంగారము అని తెలియకుండా ఉన్నటువంటి రోజులలో కూడా ఇది బంగారము భూమి నుంచి ఆవిర్భవించినటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది అక్షయ తృతీయ అని చెప్పడం జరిగింది. అలాగే గణేశుడు, వ్యాసుడు చెప్పినటువంటి పంచమ భారతాన్ని రాసినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజున ప్రారంభమైంది అని చెప్తాం. అంటే ఇన్ని రకాలైనటువంటి మంచి పనులకు శ్రీకారం చుట్టినటువంటి రోజు, పునాది వేసినటువంటి రోజు ఈ అక్షయ తృతీయ. కాబట్టి ఇది తరిగిపోనటువంటిది. అలాగే ధర్మరాజుకి సూర్య భగవానుడు అక్షయ పాత్ర ఇచ్చాడని చెప్పేసి మనకు కొన్ని పురాణాలు చెప్తూ ఉంటాయి కదా. ఆ అక్షయ పాత్రను ఇచ్చినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే. అందుకే అక్షయ తృతీయ ఇంత వైభోగమైనటువంటిది, ఇన్ని ప్రాశస్త్యాలు పొందినటువంటిది. ఒకటి కాదు, రెండు కాదు, ఇలా ఎన్నో రకాలైనటువంటి పుణ్య కార్యక్రమాలు, అలాగే ధర్మ కార్యక్రమాలు ఉన్నటువంటి రోజు ఈ అక్షయ తృతీయ. అందుకే
ఈ అక్షయ తృతీయ లక్ష్మీప్రదమైనటువంటిది అని అర్థం. ఖచ్చితంగా గురుగారు ఆ రోజు బంగారం కొంటే అది శాశ్వతంగా ఉంటుంది, అంటే దొంగల పాలు కాకుండా ఏం కాకుండా ఖచ్చితంగా శాశ్వతంగా ఉంటుంది అంటారు. అక్షయ తృతీయ రోజున దానము చేయాలి, ధర్మాన్ని పాటించాలి అని మాత్రమే చెప్పింది తప్ప బంగారం కొనాలి అని ఏ శాస్త్రంలో కూడా రాయలేదు. ఖచ్చితంగా లేదు బంగారం కొనాలని చెప్పి, శాస్త్రంలో లేదు. అలా ఉంది అని నిరూపించినా వారికి 10 లక్షల రూపాయలు ఇది మనం సృష్టించుకున్న బిజినెస్ అంటారు. ఇది బిజినెస్ అంటే బిజినెస్ అని కాదు. ఇప్పుడు లక్ష్మీదేవిని కొన్ని వస్తువుల్లో మనం పూజిస్తాము, కొన్ని దాంట్లో మనం లక్ష్మీదేవి యొక్క ఆ యొక్క రూపాన్ని వర్ణిస్తూ ఉంటాం. లేదు అంటే మనం లక్ష్మీదేవిని కొలవడానికి కొన్ని వస్తువులు ముందర పెట్టుకుంటూ ఉంటాము. అందులో బంగారము అనేటటువంటిది ఒక వస్తువు. ఇప్పుడు డబ్బు ఏదైనా ఒక డబ్బు చిల్లర నాణ్యం కానీ ఒక నోటు కానీ కింద పడింది అనుకోండి, కాళ్ళకు తాకింది అనుకో, దాన్ని వెంటనే ఏం చేస్తాము, కళ్ళకద్దుకొని మళ్ళీ జేబులో పెట్టుకుంటాము. అలాగే బంగారం కానీ విలువైనటువంటి వస్తువులు కానీ ఏదైనా కాళ్ళతో తన్నినా కానీ లేదా భూమి మీద పడినా కళ్ళకద్దుకొని మనం దాచుకుంటూ ఉంటాం. ఎందుకు అంటే అవి శుభానికి నాంది, శుభానికి ప్రతీక. బంగారంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని దానికి ఒక రూపకల్పననే ఉంది తప్ప బంగారం కొనుక్కోవాలి, ఇంటికి తీసుకొని రావాలి, ఈ రోజు బంగారం కొంటే మనకు తరగదు, తెరగదు, పెరగదు, ఇవన్నీ కూడా అపోహకరమైనటువంటి మాటలు, మూఢనమ్మకాలు అని అంటాం. అంటే అంధవిశ్వాసం, ప్రజల్ని మభ్యపెట్టడానికి, బంగారం దుకాణాల్లో మనమే పంపించడానికి, మనం మార్కెటింగ్ చేయడానికి ఉపయోగపడినటువంటి ఆట వస్తువులం అయిపోతాం. బంగారం కొనాలని శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇక్కడ అక్షయ తృతీయ నాడు నువ్వు ఏం చేయాలి అంటే, నీ జీవితంలో తరిగిపోనటువంటి ఆస్తులు కొన్ని ఉన్నాయి. నీకు జీవితంలో నువ్వు బ్రతకడానికి తిండి కావాలి. నీకు ఒక వారం రోజుల్లో ఒక 2 గదులు ఇచ్చామండి. ఒక గది నిండా బంగారం, ఒక గది నిండా ఆహారం. నువ్వు 2 గదుల్లో ఏది ఎంచుకుంటావు అని అంటే గనక, అంటే నాలాంటి వాడైతే ఆహారాన్ని ఎంచుకుంటాడు. ఎందుకు? బంగారం తినలేం కదా గురుగారు, తినలేము. మనం వారం రోజుల పాటు ఇప్పుడు అంతెందుకు, నాకు కడుపు నిండా ఆకలి అవుతుంది, తినడానికి ఏం లేదు ప్రపంచంలో. నీ ముందర భగవంతుడు బంగారపు ముద్ద, ఒకవైపు పంచభక్ష పరమాన్నాలు పెట్టాడు. నువ్వు దేని వైపు మక్కువ చూపిస్తావు? పంచభక్ష. ఎందుకు అంటే ఆకలి. కాబట్టి నీ జీవితంలో తరిగిపోనిది ఏదైనా ఉందంటే ఆకలి. కాబట్టి నీ యొక్క జీవితంలో ఆకలి బాధ లేకుండా నువ్వు బ్రతకాలి అంటే చక్కగా అన్నదానం చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఇది అక్షయ తృతీయ నాడు దానం చేయవలసినటువంటి పదార్థాలు కొన్ని చెప్పారు. 1 అన్నదానం, 2 గొడుగు దానము, 3 చెప్పుల దానము, 4 కుంభదానము అంటే నీటితో ఉన్నటువంటి కుండను దానం ఇవ్వడము, 5వది విసనకర్ర దానం ఇవ్వడము, 6వది భూదానం ఇవ్వడము, 7వది సువర్ణ దానం అంటే బంగారం దానం ఇవ్వమని చెప్పడం, 8వది ఏంటి అంటే గనక గోదానము, 9వది ఏంటి అంటే కన్యాదానము, 10వది ఏంటి అని అంటే గనక నీ జీవితంలో ఎప్పటికీ కూడా నువ్వు నీ శరీరాన్ని అంటు పెట్టుకునే వస్త్రదానము. అంటే నీ జీవితంలో వస్త్రం లేకుండా నువ్వు ఉండలేవు, తిండి లేకుండా. కాబట్టి ముఖ్యంగా నువ్వు జీవితంలో ఏదన్నా నీకు తరగకుండా ఉండాలి, నువ్వు ఎప్పటికీ కూడా వీటితో సమృద్ధిగా ఉండాలి అంటే గనక వస్త్రదానం చెయ్యు, అన్నదానం చెయ్యు. ఎవరి స్తోమత తగ్గట్లుగా వాళ్ళ ఈ వస్తువులను కొనుగోలు చేసి దానం చేస్తే బాగుంటుంది అంటారు. స్తోమతకు మించి దానం చేయకూడదు. నీ స్తోమత ఎంత, నేను 10 రూపాయలు సంపాదిస్తున్నాను అంటే అందులో కనీసం ఒక 2 రూపాయలను దానం చేయి, మిగతా 8 రూపాయలు దాచుకో, తప్పు లేదు. నాకు వచ్చే ఇన్కమే 10 రూపాయలు, లేదు అంటే ఇప్పుడు మీరు అన్నారు అప్పులు చేసి మరి బంగారం తీసుకొస్తున్నారు అని చెప్పి, నాకు వచ్చేది నెలంతా కష్టపడితే ఒక 50,000 వస్తుంది. అంటే ఈ రోజు మా ఆవిడ బంగారం కొనమన్నది అని చెప్పేసి నేను ఇంకా 40,000 అప్పు తీసుకొచ్చి నా సంపాదన 2 జోడించి నేను ఇంటికి బంగారం తీసుకుని వెళితేనే నాకు ఇంట్లో ఫుడ్ దొరుకుతుంది, లేకపోతే ఈ రోజంతా పస్తులే. అంటే ఏంటి ఇక్కడ, బంగారం కొనమని శాస్త్రం చెప్పలేదయ్యా. నీ స్తోమత ఎంతనైతే ఉంటుందో దానికి తగినటువంటి విధంగా దానము చెయ్యు, ధర్మం చెయ్యు, నువ్వు మంచి సత్కార్యములు చెయ్యు. ఈ రోజున ఏ పని అయితే చేస్తావో అది నీ జీవితంలో తరిగిపోనటువంటిదిగా మిగిలిపోతుంది అని శాస్త్రం చెప్పింది తప్ప బంగారం కొనమని చెప్పలేదు. బంగారం కంటే విలువైనది ఒకటి కొనుక్కోవచ్చు. బంగారం కంటే విలువైనది అక్షయ తృతీయ రోజున నీ ఇంట్లో పెట్టుకుంటే నీ జీవితంలో బంగారం కంటే గొప్పనైనటువంటి విధానం నీ జీవితంలో వస్తుంది. అంటే మీరు అన్నారు కదా, పేదవాళ్ళు ఏ స్తోమత లేనటువంటి, ఏ స్తోమత లేనటువంటి వాడు కూడా కొనేటటువంటి ఒక వస్తువు ఉందండి. ఆ రోజున ఆ వస్తువు గనక నీ ఇంట్లో పెట్టుకున్నావు, నువ్వు ఒక బయట నుంచి తీసుకొని నువ్వు ఇంట్లో పెట్టుకున్నావు అని అంటే అది నీ జీవితంలో ధనం కంటే గొప్ప విలువైనటువంటి. అదేంటో తెలుసా? ఉప్పు.
అందుబాటులోనే ఉంటుంది, అందరికీ అందుబాటులో ఉంటుంది. సామాన్యుడు కూడా ఉప్పుని తీసుకోవచ్చు. అంటే బంగారం కంటే నీ ఇంట్లో అక్షయ తృతీయ రోజున నువ్వు కొనుక్కోవాల్సింది ఏదైనా ఉంది అంటే అది ఉప్పు కొనుక్కోవాలి. గురుగారు అంత ప్రాధాన్యత ఉప్పుకి? లక్ష్మీదేవి యొక్క అవతారంలో ఉప్పుకి చాలా ప్రాధాన్యత ఉంది. బంగారం కంటే ఉప్పు లక్ష్మీప్రదమైనది అని చెప్తాం. బంగారము ఉప్పు పక్కన పెడితే లక్ష్మీదేవి దేంట్లో ఉంటుందంటే సువర్ణంలో దాగుంటది, ఉప్పులోనే దాగుంటుంది. అందుకే ఆ అక్షయ తృతీయ రోజున నువ్వు కిరాణా షాపుకి వెళ్ళి 1 కిలో ఉప్పు తీసుకొని వచ్చి నీ ఇంట్లో డబ్బాలో పెట్టుకో. ఆ డబ్బాలో పెట్టుకున్న ఉప్పును నువ్వు తీసుకొని వచ్చావంటే లక్ష్మీదేవిని నీ ఇంటికి తీసుకొని వచ్చినట్టే. కాబట్టి ఆ రోజున లక్ష్మీప్రదమైనది ఏదైనా కొనుక్కోవాలంటే ఉప్పు కొనుక్కోండి, చీపిరి కొనుక్కోండి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి బంగారం కొనలేవు కాబట్టి కనీసం ఈ 2 వస్తువులైనా తెచ్చి నీ ఇంట్లో పెట్టుకో, లక్ష్మీదేవి నీ ఇంటికి వచ్చినట్టే. ఆ రోజున చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకోండి. చక్కగా ఇంటికి మామిడి తోరణాలు పెట్టుకోండి. ఆ రోజున వీలైతే చక్కగా లక్ష్మీదేవి యొక్క పటాన్ని ముందర పెట్టుకొని ఒక ఉప్పు ప్యాకెట్ ఉంటుంది కదా, ఉప్పు ప్యాకెట్ తీసుకొని లక్ష్మీదేవి ముందర పెట్టి దానిపైన 2 తమలపాకులు పెట్టి గౌరీదేవిని చేసుకొని ఆ గౌరీదేవికి చక్కగా షోడశోపచార పూజ చేసి లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఒక్కొక్క నామం చెప్పుకుంటూ ఒక్కొక్క పువ్వు గాని అక్షంతలు గాని వేస్తూ ఉండండి. దానికంటే ఉత్తమమైనటువంటి లక్ష్మీప్రదమైనటువంటి పూజ మరొకటి లేదు. ఆ రోజు కూడా మనం ఎలాంటి మంత్రాలు చదువుకోవాలి గురుగారు లక్ష్మీదేవి ఆరాధించడం? ముఖ్యంగా లక్ష్మీదేవిని ఆరాధించేటటువంటి అక్షయ తృతీయ రోజున ప్రధానంగా చదువుకోవలసినటువంటివి శాస్త్రం నందు చెప్పినటువంటివి ఏంటి అంటే శ్రీ సూక్త పారాయణం, లక్ష్మీ సూక్తం అంటాము. ఆ లక్ష్మీ సూక్త పారాయణం చేసుకోవాలి. 2వది దేవి ఖడ్గమాల పారాయణ స్తోత్రము, 3వది లలితా సహస్రనామ స్తోత్రము, 4వది కనకధారా స్తోత్రము, 5వది మనకు విష్ణు సహస్రనామ పారాయణం. ఈ 5ట్లో మీకు ఏది వస్తుందో మీ నోటితో ఏదైతే మీరు చెప్పగలుగుతారో ఈ 5ంటిలో ఏదో ఒక దాన్ని ఎంచుకొని మీరు చక్కగా ఆ యొక్క స్తోత్ర పారాయణం చేసుకోండి. ఎందుకంటే ఈ అక్షయ తృతీయ లక్ష్మీ నారాయణులకు చాలా ప్రీతికరమైనటువంటిది అని శాస్త్రం. ఈ యొక్క అక్షయ తృతీయ రోజునే శ్రీ మహాలక్ష్మి కుబేరుడికి అద్భుతమైనటువంటి సిరి సంపదలను కలగజేసినటువంటి రోజు, సిరి సంపదలకు రక్షగా ఉండవలసినటువంటి అధికారాన్ని ఇచ్చినటువంటి రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజు. కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధించడము, అలాగే నారాయణుని ఆరాధించడము, విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడము, కుబేరుణ్ణి ఆరాధించడం ఈ రోజున చాలా విశేషమండి. ఈ రకంగా చేస్తే తప్పకుండా వాళ్ళకి శుభం లాభం. చాలా మంది బంగారం కొనగాలి, బంగారం కంటే విలువైనది ఒకటి చెప్తానమ్మా. అక్షయ తృతీయ రోజున తప్పకుండా కొనవలసింది ఏదైనా ఉంది అంటే అది ఉప్పు కొనుక్కోండి. కళ్ళుప్పు కానీ ఉప్పు కానీ కొనుక్కొని మీ ఇంటికి తీసుకొని పెట్టండి. అది మీకు శుభాన్ని, లాభాన్ని, అదృష్టాన్ని కలిగిస్తుందండి. గురుగారు తెలుసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంటి ముందు ఉన్నా కూడా తలుపులు వేసేస్తే లోపల రావడానికి వీలున్నది. కాబట్టి మనం ఆ రోజు ఎలాంటి తప్పులు సాధారణంగా చేస్తూ ఉంటారు, ఎలాంటి తప్పులు చేయకూడదు? ఆ తప్పులు చేయకూడనటువంటి తప్పులు ఏంటి అంటే ఆ రోజున ఎవరైతే పొద్దెక్కే వరకు నిద్ర లేవరో వాళ్ళ ఇంటికి లక్ష్మీదేవి రాదు. ఆ రోజున తప్పకుండా ఇంట్లో సూర్యోదయానికి పూర్వమే అందరూ నిద్రలేచి పూజా మందిరాన్ని ఇంటిని అంతటిని కూడా శుభ్రపరచుకోవాలి. శుభ్రపరచుకొని ఆ రోజున ఇంటికి మామిడి తోరణాలు పెట్టుకొని చక్కగా ఒక పీటను వేసుకొని ఆ పీట పైన అమ్మవారి యొక్క ప్రతిమను పెట్టుకొని దాని ముందర ఒక ఉప్పు ప్యాకెట్ పెట్టండి. లేదా ఆ ఉప్పుని ఒక స్టీల్ దాంట్లో గిన్నెలో వేసి దానిపైన 2 తమలపాకులు వేసి చక్కగా దానిపైన గౌరమ్మను చేసి దానికి అష్టోత్తరంతో పూజ చేసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత సాయంకాల సమయంలో చక్కగా అమ్మవారి యొక్క స్తోత్ర పారాయణం చేసుకోవాలి. సాయంత్రం 5 దాటిందని తలుపులు వేయడం కానివ్వండి, లేదా ఆ రోజున ఇంట్లో దీపం లేకుండా ఉండడం కానివ్వండి చేస్తే ఉన్న లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ రోజున లక్ష్మీదేవి రావడానికి చక్కగా స్తోత్ర పారాయణం చేసుకోండి. ఆ రోజున తప్పకుండా ఇంటికి ఇరువైపులా మీ సింహద్వారం దగ్గర దీపాలు వెలిగించండి. నేతితో దీపాలు, అవి కూడా నేతితో వెలిగించిన దీపాలు పెట్టుకోండి. తద్వారా లక్ష్మీదేవి మీ అంటే ఎప్పుడైతే ప్రధాన సింహద్వారానికి దీపాలు వెలిగిస్తామో అవి లక్ష్మీదేవి రాకను సూచిస్తాయట. కాబట్టి లక్ష్మీదేవిని ఇంటికి రావాలి అంటే నీ జీవితంలో దారిద్ర్యం ఉంది అంటే నువ్వు ప్రతిరోజు క్రమం తప్పకుండా నీ ఇంటి సింహద్వారం దగ్గర నేతితో వెలిగించిన దీపాలు పెట్టినట్లయితే లక్ష్మీదేవిని ఇంటికి రావడానికి సహకారం ఉంటుంది. కనుక ఈ రకమైన పద్ధతులు చేసుకోండి. కాబట్టి ఆ రోజు సాయంకాలం తలదువ్వుకోవడం కానివ్వండి, లేదా ఇంట్లో చేయకూడనటువంటి పనులు చేయడం కానీ, భోజనం లాంటివి సంధ్య వేళలో చేయడం లాంటివి కానీ చేస్తే నీకు దారిద్ర్యం సంక్రమిస్తుంది. కాబట్టి ఇలాంటివి ఎప్పుడు కూడా చేయకూడదు. ఊడవడం లాంటివి,
తిట్టడం లాంటివి, దూషించడం లాంటివి, ఆ రోజున ఇంట్లో చేయకూడనటువంటి అకృత్యాలు చేయడం కానీ ఇలాంటివి చేస్తే నీ జీవితం ఎప్పటికీ అదే రకమైన దుఃఖ సముద్రంలో కృంగిపోతుంది. కాబట్టి ఇలాంటివి చేయకూడదు. అక్షయ తృతీయ రోజున నువ్వు మంచి చేస్తే మంచి పెరుగుతుంది, అక్షయంలా మారుతుంది. చెడు చేసినా కూడా నీకు చెడు అక్షయంలా పెరిగిపోతుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజున నువ్వు ఏదైతే ఆరాధిస్తావో, ఏదైతే చేస్తావో అదే నీ జీవితంలో అక్షయంలా మారి దానితోనే నువ్వు పెరుగుతావా తరుగుతావా అనేటటువంటిది నీ మీద ఆధారపడి ఉంటుంది. అందుకే అక్షయ తృతీయ వచ్చిందంటే దానము ధర్మము లాంటివి చేయాలి. బంగారం కొంటావా కొనవా తర్వాత ఆప్షన్. ఉన్నవాడు కొంటాడు, లేనివాడు కొనడు. ఉన్నవాడైనా లేనివాడైనా వారికి ఇచ్చే సజెషన్ ఏంటి అంటే ఆ రోజున ఉప్పు ప్యాకెట్ తెచ్చి ఇంట్లో పెట్టుకోండి, అదే లక్ష్మీప్రదము. దానికంటే విలువైనటువంటిది బంగారం కూడా లేదు. కనుక ఇది చాలా అందరికి అందుబాటులో ఉండేటటువంటి విధానం. ఇది తాంత్రిక విధానంలో చెప్పినటువంటి శాస్త్ర నియమ పద్ధతి. కాబట్టి ఈ రకంగా చేసుకుంటే వాళ్ళందరికీ శుభం లాభం కలుగుతుంది. గురుగారు, కొనుక్కునే వాళ్ళు ఉంటారు కాబట్టి బంగారం పలానా సమయంలో కొనుక్కోవాలి అలా ఏమన్నా ఉంటుందా? కొన్న వెంటనే ఏం చేయాలి గురుగారు? బంగారాన్ని ధరించే ముందు కూడా ఏమన్నా నియమాలు ఏమన్నా ఉంటాయా? ఈ మధ్యకాలం ఎలా అయిపోయిందంటే అండి, మీరు అంటున్నారు బంగారం కొనాలా, కొంటే ఏం జరుగుతుంది. ఇప్పుడు చాలా మందికి ఏం చేస్తున్నారు, అక్షయ తృతీయ బంగారం కొంటున్నారు, తెల్లారితే మళ్ళీ గోల్డ్ ఫైనాన్స్ లో పెట్టేస్తున్నారు. ఏం అంటే అది జనరల్ గా జరుగుతుంది. కొనడం అయితే కొంటున్నాము, మళ్ళీ తెల్లారేసి గోల్డ్ ఫైనాన్స్ లో పెట్టేస్తుంది. ఏం ఫాయిదా ఏముంది దానివల్ల? ఉపయోగం ఏదైనా ఉందా? ఏమీ లేదు. నేను బంగారం గురించి అక్షయ తృతీయ బంగారం ప్రస్తావాన్ని నేను తీసుకున్నాను, ఎందుకంటే నాకు నచ్చదు ఆ విషయం. ఈ విషయంతో చాలా మంది అంటే ఇలాంటి కొన్ని సందర్భాల్లో ఈ బంగారం వల్ల విడిపోయినటువంటి జంటలు కూడా ఉన్నాయండి. ఖచ్చితంగా ఆ రోజు కొనాలి, కొనకపోతే ఆ రోజున ఈ కొనకపోతే అనే ఏదైతే డైరెక్షన్ ఉందో అది గొడవలకు దారి తీసేస్తుంది. సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఇన్ని రోజులు సంపాదిస్తున్నావు, కనీసం ఈ రోజైనా బంగారం తీసుకురావు, తులం బంగారం మాసం బంగారం అనేది తీసుకురాకపోతే నీ జీవితం అంటే ఇవి గొడవలకు దారి తీసేటటువంటివే కానీ కలవడానికి కాబట్టి అందుకే అంటున్నా, బంగారం నువ్వు కొంటావో కొనవో నీ యొక్క స్తోమత, అది నీ యొక్క స్థితి. నువ్వు బంగారం కొన్నా నాకు పెద్ద ప్రయోజనం లేదు, అది కొన్నా నీకు పెరుగుతుంది. ఈ రోజు నేను ఒక తులం బంగారం కొంటే అది వచ్చే సంవత్సరం 10 తులాలు అవుతుంది అనేది శాస్త్రం. అట్లా కొంటే ఉంటే అక్షయ తృతీయ రోజు బంగారం కొంటే పెరుగుతుంది అన్న ఒక్క వ్యక్తిని నాకు తీసుకురండి, ప్రపంచంలో ఎవ్వరూ కూడా లేరు. అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే అది పెరుగుతుంది, అది జీవితంలో మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు మళ్ళీ ఇంకా బంగారం కొంటూనే ఉంటాము అని చెప్పడం అనేది మూర్ఖత్వం, మూఢనమ్మకం. అంటే ప్రజల్ని మనం మూఢనమ్మకంలో మనమే పాడేస్తున్నాం. కాబట్టి ఈ మూఢనమ్మకాలు పెట్టుకోకండి. చక్కగా లక్ష్మీదేవిని ఆరాధన చేసుకోండి, దానం చేయండి, ధర్మం వైపు నిలబడండి. ఈ 3 చేస్తే ఈ బంగారం కొనడం కాదు, మీరు వద్దన్నా మీ ఇంటికి బంగారం వస్తుంది. మీరు వద్దు నాకు బంగారం చాలు అన్నా మీ ఇంటికి బంగారం వస్తుంది. ఇది నా గ్యారంటీ అండి. ఎందుకంటే నువ్వు అక్షయ తృతీయ రోజున ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకో. అన్నదానం చెయ్యు, ఆకలి అన్నవాడికి ఒక 10 మందికి అన్నం పెట్టు, నీటి దానం చెయ్యు, దాహం అన్నవాడికి కడుపు నిండా నీటి దానం చెయ్యు, బట్టలు లేనటువంటి వారికి వస్త్రదానం చెయ్యి. ఈ 3 చేయండి. అంటే ఈ 3 చేస్తే బంగారం కొంటే అది పెరుగుతుందో లేదా నువ్వు 1000 కోట్లకు అవుతావో తెలియదు, కానీ ఈ 3 చేయడం వల్ల నీ జీవితంలో దారిద్ర్యం అయితే రాదండి. చలివేంద్రాలు కూడా పెడుతూ ఉంటారు గురుగారు చాలా మంది. చలివేంద్ర ఇది వేసవి కాలం, అందులోనూ వైశాఖ మాసం వచ్చింది అంటే ఎండలు మండిపోతూ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే వైశాఖ మాసంలోనే నీటి దానం ఎందుకు చేయమన్నాము అని అంటే గనక మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అక్షయ తృతీయ అనేటటువంటిది వైశాఖ మాసం ఎందుకు ప్రారంభమవుతుంది, ఆ రోజున చేసే దాన ధర్మము సూర్యుడు. అందుకే సూర్యుడు ధర్మరాజుకి అక్షయ పాత్ర ఎందుకు ఇచ్చాడు అంటే ఈ వైశాఖ మాసంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది, నీ సైన్యానికి నువ్వు ఏది అందించలేవు కాబట్టి ఇదిగో ఈ అక్షయ పాత్రను ఇస్తున్నాను, దీని ద్వారా నీకు నీరు, ధాన్యము, ధనము అన్నీ కూడా సమృద్ధిగా లభిస్తాయి. నువ్వు ఈ పాత్రలో ఏది వేస్తే అది నీకు అక్షయంలా వస్తుంది అని చెప్పేసి అన్నారట. అందుకే ధర్మరాజుకి ఆ సూర్య భగవానుడు అక్షయ పాత్రను ఇచ్చాడు. అందుకే అక్షయము అంటే తరిగిపోనటువంటిది అని అర్థం. అంటే నీ జీవితంలో నీకు ఏది కావాలి, తిండి కావాలి, బట్ట కావాలి, నీరు కావాలి, ఈ 3 నీ దగ్గర ఉంటే నువ్వు ఎవరి దగ్గర ఇట్లా చేయి దాచాల్సిన పని ఉండదు. బంగారం ఈ రోజు ఉంటుంది, రేపు నువ్వు జీవితాంతం ఏ పని చేయకుండా బంగారం అమ్ముకొని బ్రతుకుతున్నావు, అది ఎంతవరకు ఉంటుంది? మహా అయితే 10 సంవత్సరాలు. ఆ దాని తర్వాత మళ్ళీ చేయి దాచాల్సింది. కాబట్టి నీ చేయి దాచవలసిన పని లేకుండా నీ జీవితంలో ధర్మం వైపు, అలాగే నీ జీవితంలో పుణ్యం వైపు నువ్వు ప్రయాణించాలంటే ఈ 3 దానాలు చెయ్యి. 1 తిండి దానం అంటే అన్నదానం, 2 నీటి దానం అంటే కడుపు నిండా నీటి దానం చేయడం, 3ది వస్తుంది. ఈ 3 చేయండి. మీరు ఈ బంగారం ఒక 1000 కిలోల బంగారం దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం ఈ 3 దానాలు చేస్తే కలుగుతుందండి.
అక్షయ తృతీయ రోజు ఏం చేయాలి, ఎలాంటి విధి విధానాలు పాటించాలి చాలా బాగా వివరించారు గురుగారు. ఆ లక్ష్మీదేవి కటాక్షం అందరి మీద ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. శ్రీమాన్